వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లోరియస్ టాక్స్. హాలిడేస్ అందరూ బాగా ఎంజాయ్ చేశారా? ఇవి మేము హాలిడేస్లో చేసిన ర్యాండమ్ క్లిప్స్ అనమాట. ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఏమేం చేసామనేది అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో హాలిడేస్లో మేము మా ఫ్యామిలీ అందరితో కలిసి అవుటింగ్ ప్లాన్ చేసుకున్నాము, 1 డే అవుటింగ్ లాగా. ఇది గుంటూరు దగ్గరలో ఉన్న స్పీడ్వే 7 అనమాట. సో పిల్లలు, మా ఫ్యామిలీ, అమ్మ వాళ్ళు, వదిన వాళ్ళు అట్లా అందరం కలిసి ప్లాన్ చేసుకున్నాము. ఇదిగోండి, ఫస్ట్ వెళ్ళంగానే కనిపించింది ఇదే. సో అందరం వరుసగా ఇది ఎక్కుదామని చెప్పేసి ఎక్కాము. పైకి వెళ్ళిన దాకా బాగానే ఉంది, కానీ అక్కడ నుంచి కిందకి రావాలంటేనే కొంచెం భయం వేసింది. బట్ ఓకే, కానీ మనం మేనేజ్ చేసేయచ్చు. అక్కడికి లోపలికి ఫుడ్ ఎలా ఉండదు, అక్కడున్న లోపల రెస్టారెంట్లోనే మనం తినాలి, లేదంటే మనం తీసుకెళ్ళాలి. ఇది మేము వండుకొని తీసుకెళ్ళాము. లోపలికి వెళ్ళే ముందే ఫుడ్ తినేయాలని చెప్పేసి అందరం మేము ముందు ఫుడ్ తినేసేసామన్నమాట. ఫస్ట్ ఒకసారి ఆత్రం ఎక్కువ కదా, టికెట్స్ తీసుకొని ముందు వెళ్ళి అందరూ ఆ స్లైడింగ్ జారాము. తర్వాత వచ్చి ఫుడ్ తిని నెక్స్ట్ యాక్టివిటీస్కి తర్వాత వెళ్ళాము. ఇదిగోండి చూసారా, నేను మా అక్క అనమాట. క్లైమేట్ మాత్రం ఆ రోజు మాకు చాలా అంటే చాలా కోఆపరేట్ చేసిందని చెప్పాలి. ఎంత బాగుందో. మేము అట్లా రోప్వేతో సైకిల్ చేస్తున్నప్పుడు ఆ కొండల మధ్య అప్పుడే మేఘాలు వస్తూ ఉన్నాయి, చక్కగా చాలా అనిపించింది. సో ఇది మాత్రం కొంచెం భయం అనిపించింది, ఎందుకంటే అది తెగ షేక్ అయిపోతుంది, మనం పడిపోతామేమో, ఇంకా అంత హైట్ నుంచి పడతామన్నట్టే ఉంది. కానీ లేదు, వాళ్ళంతా సెక్యూర్డ్గా కట్టారు. ఈ సైకిల్ అనేది 2 వే అనమాట. మనం ఇటు నుంచి అటు వెళ్తాము అండ్ అట్ ద సేమ్ టైం అటు నుంచి ఇటు వస్తాము. ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్ద కాస్ట్ ఏం లేదండి, పర్ హెడ్ 100 అలా ఛార్జ్ చేస్తున్నారు. బట్ లోపల ఈ సైక్లింగ్ కానీ, రోప్వే కానీ ఈ యాక్టివిటీస్కి మనం సపరేట్గా పే చేసుకోవాలి. ఇంకా స్లైడ్స్, చిన్నపిల్లలు ఆడుకునేవి ఇవి మాత్రం ఉన్నాయి. వాటికి అనేది పిల్లలకి 1 డే బాగా ఎంజాయ్ చేస్తారని అయితే నేను డెఫినెట్గా చెప్తాను. మేము వెళ్ళినప్పుడైతే మేము బాగా ఎంజాయ్ చేసాం. పిల్లలకంటే మేము ఎక్కువ ఎంజాయ్ చేసామనిపించింది నాకు. సో చూసారా, సైకిల్ ఒకసారి అటు వెళ్ళింది, వాళ్ళు మళ్ళీ డైరెక్షన్ మార్చి మళ్ళీ ఇస్తారనమాట. మళ్ళీ ఇటు వచ్చేస్తాం మనము. మేమైతే సైక్లింగ్, రోప్వే ఇంకా మిగిలిన యాక్టివిటీస్ కూడా చేసాము. చేసేటప్పుడు ఉత్సాహం బాగానే ఉంది, కానీ తర్వాత రోజు తెలుస్తుంది మనకు వచ్చే పెయిన్స్ ఏంటో. చూసారా, క్లైమేట్ చూసారా ఎంత బాగుందో. 1 డే ఏదన్నా కొంచెం సింపుల్గా అవుటింగ్ ప్లాన్ చేసుకోవాలన్నప్పుడు ఇలా ప్లాన్ చేసుకోండి. ఫ్యామిలీ అందరితో కలిసి చాలా బాగుండిద్ది, ఎంజాయ్ చేస్తాం డెఫినెట్గా, అదైతే కన్ఫామ్. ఇంకా ఇక్కడ మేము ఏమేమి యాక్టివిటీస్ చేసామో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతే, ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.